తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తాను, అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా సరే కానీ నాలుక కోస్తాను అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా చిల్లరగా చేయరు. కౌశిక్ రెడ్డి, అరికిపూడి గాంధీ ఇద్దరు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానే కాదు. హైదరాబాద్లో వినాయక మండపాల దగ్గర ప్రశాంతంగా నవరాత్రులు జరుగుతుంటే హైదరాబాద్ మూడును వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖరాబ్ చేస్తున్నారు అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన కళ్ళు దాగిన కోతిలాగా ఉంది. సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కండువలు కప్పుకోలేదు. 2014 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కండువ కప్పే సాంప్రదాయాన్ని తీసుకువచ్చిండు. 2014లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సిపిఐ ఎమ్మెల్యేలకు కేసీఆర్ డైరెక్టుగా కండువాలు కప్పిండు. మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎథిక్సే లేవు, చచ్చిపోయినాయి అని సంచలన కామెంట్స్ జగ్గారెడ్డి చేశారు. కేసీఆరే ఎథిక్స్ను చంపేశాడు. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ కాంగ్రెస్ రాజకీయాలకు వెన్నుపోటు పొడిచిండు. ఫిరాయింపులపై కేసీఆర్కు మాట్లాడే నైతిక హక్కు లేనేలేదు. ఆ రోజు కేసీఆర్ కండువ కప్పితే తప్పు కానప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కండువలు కప్పితే తప్పు ఎలా అవుతుంది అని జగ్గారెడ్డి కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకు ఎలుగుబంటి కరిసింది. 10 ఏళ్ళు ప్రజలకు సంబంధం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీ రాజభోగం అనుభవించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పిదాలు చేయలేదు. గతంలో వాళ్ళు చేసిన విధానాన్నే మేము అవలంబిస్తున్నాం. కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంటుంది అని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపేమో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి డ్రగ్స్కు అలవాటు పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అతనికి నార్కోటిక్ పరీక్షలను చేయించాలి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టడం కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. అతని సాంఘిక బహిష్కరణ చేయాలి. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు సిగ్గుశరం లేవా? మేం తిరిగి మీలా చేయాలనుకుంటే ఊళ్ళల్లో తిరగలేరు, జాగ్రత్త. గాజులు చీరలు చూపడం కాదు, కట్టుకొని తిరగండి అని నాయిని రాజేందర్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యాడు.